హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ జో స్ప్రింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిటర్జెంట్ లిక్విడ్, అంటే బట్టలకి వాష్ చేసుకునే లిక్విడ్ ఎలా సింపుల్గా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో మనం చూద్దాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి SLES 1 లీటర్ అండి, AOS 1 లీటర్, సోడియం సిలికేట్ 330 ml అండ్ కలర్ ఎనీ కలర్, వాటర్ కంపల్సరీ మినరల్ వాటర్ 1 లీటర్, ఫ్రాగ్రెన్స్ ఎనీ ఫ్రాగ్రెన్స్, జీ సాల్ట్ ఆర్ యూరియా 100 grams. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే, ఫస్ట్ నేను బకెట్లోకి ఫస్ట్ SLES తీసుకుంటున్నానండి. బకెట్ అది కూడా క్లీన్గా నీట్గా వాష్ చేసుకొని మినరల్ వాటర్తోనే వాష్ చేసి దులిపి పెట్టుకోవాలన్నమాట. ఏ లిక్విడ్ చేసినా సరే మినరల్ వాటర్తోనే వాష్ చేసి పెట్టుకోవాలి. ప్యూరిఫైడ్ వాటర్ అనమాట మినరల్ వాటర్ అంటే. SLES కొంచెం చిక్కగా ఉంటుంది అండి, అందుకే వేసేటప్పుడు కొంచెం ఫ్రీగా పడదనమాట. సో ఇది కొంచెం జిగురులాగా గ్లూ టైప్లో ఉంటుందన్నమాట. మీకు ఇక్కడ SLES అంటే సోడియం లారెస్ సల్ఫేట్ అనమాట. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి మీకు అక్కడ ఐటమ్స్లో మెన్షన్ చేశాను, ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో మీరు నోట్ చేసుకున్నా పర్వాలేదు. సో ఇది మనం వేసుకుంటాము 1 లీటర్ బాటిల్ అనమాట ఇది. సో 1 లీటర్ వేసుకున్నాక నేను నెక్స్ట్ AOS అనేది తీసుకుంటున్నాను అనమాట. AOS కూడా మనం 1 లీటర్ తీసుకుంటామండి. బాటిల్స్ ఏమి పడేయద్దు, మీకు తర్వాత అవసరం అవుతాయి. ఎందుకంటే చెప్తున్నాను అంటే ఈ లిక్విడ్ 3.5 లీటర్స్ వస్తుందండి. సో మీకు స్టోర్ చేసుకోవడానికి ఇంట్లో మీకు ఏదైనా 5 లీటర్స్ క్యాన్ ఏమైనా ఉన్నా కూడా అందులో వేసుకోవచ్చు, లేదంటే ఈ బాటిల్స్లో అయినా మీరు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. 3.5 లీటర్స్ వస్తుంది ఈ లిక్విడ్. AOS అంటే ఆల్ఫా ఓల్ఫినో సల్ఫేట్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకుంటుంది సోడియం సిలికేట్ అనమాట. 330 ml తీసుకుంటున్నాను. ఇది ఏంటంటే మనం ఇవి 1 లీటర్ వేసాం కదా, అందులో 1/3 అనేది అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ అనేది మనం వేసుకోవాలి. మీకు తెలియకపోతే అది క్యాలిక్యులేట్ చేసుకొని వెయిట్ చూసుకొని పెట్టుకోండి. బయట మనకి కెమికల్ షాప్లో 1 లీటర్ ఇస్తారండి, 330 ml అలా ఇవ్వరు. సో మేము మాటమాటికి మీకు యూజ్ అవుతుంది కాబట్టి మీరు 1 లీటర్ బాటిల్ తీసుకోండి. సో 3 టైమ్స్కి మనకు వస్తుంది అది. సో అది వేసాం కదా, వేసిన తర్వాత బాగా స్టిర్ చేసుకోవాలండి. ఇది వేసాక అదే మీ ఇంట్లో ఒక గరిట ఏదైనా ఉంటే, మనం ఫస్ట్ వచ్చేసి SLES 1 లీటర్, AOS 1 లీటర్, ఇప్పుడు సోడియం సిలికేట్, ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసామండి. సోడియం సిలికేట్ వచ్చి 330 ml వేసాం, మిగతా 2 కూడా 1 లీటర్ వేసామన్నమాట. సో బాగా ఈ 3 వేసుకున్నాక బాగా మిశ్రమాన్ని బాగా కలపాలి. మీరు ఎంత బాగా కలిపితే అది అంత బాగా కలుస్తుంది. మీరేమీ భయపడాల్సిన అవసరం లేదండి. ఇది చేతికి అంటుకుంటే మంటలాగా ఏమైనా వస్తుందా, లేదంటే ర్యాషెస్ ఏమైనా వస్తాయా అని ఏ డౌట్ పడక్కర్లేదండి. మీకు ఈ కెమికల్స్ ఎక్కడ దొరుకుతాయని డౌట్ ఉండొచ్చు, మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏ కెమికల్ షాప్లో అయినా దొరుకుతాయి. ఇప్పుడు మనం వాటర్ తీసుకుంటున్నాము, అది ప్యూరిఫైడ్ మినరల్ వాటర్ అనమాట. 1 లీటర్ మినరల్ వాటర్ వేయాలి. ఏ వాటర్ వాడకూడదండి, మినరల్ వాటర్ మాత్రమే యూజ్ చేయాలి. సో 1 లీటర్ అనమాట. 4th వన్ ఈ ఐటెం వచ్చేసి. సో కొంచెం వాటర్ నేను తీసుకున్నాం అనమాట. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి, బాగా స్టిర్ చేసుకోవాలన్నమాట. సో అక్కడ చూపిస్తున్నారు కదా, ఆ రకంగా స్టిర్ చేసుకోండి. మిగిలిన బాటిల్స్లో తర్వాత ఆ వాటర్ వేసి దీంట్లోకి షిఫ్ట్ చేస్తామన్నమాట. సో అలా స్టిర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మీ ఇంట్లో గరిటైనా లేకపోతే అలాంటిది ఏమైనా ఉంటే దాంతోనే చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇది పెట్టచ్చా పెట్టకూడదా అనే డౌట్స్ ఏమీ కూడా అవసరం లేదు, పెట్టుకోవచ్చు ఏదైనా కూడా. సో ఇంకా మిగిలిపోయిన వాటర్ ఏదైతే ఉందో, వేరే బాటిల్స్ ఉన్నాయి కదా, లేక ముందు మనం SLES AOS వేసాం కదా, అది కొంచెం చిక్కగా ఉంటుంది, రావట్లేదు కాబట్టి అది వేస్ట్ అవ్వకుండా ఈ వాటర్ అనేది దాంట్లోకి షిఫ్ట్ చేసి వేసేసుకోవచ్చు అనమాట. ఓకే, వేసుకొని మళ్ళీ బాగా కలుపుతూనే ఉండాలండి. మినరల్ వాటర్ ఇందాకలు మిగిలిపోయాయి కదా, ఆ వాటర్ ఇందులోకి వేసి దీన్ని కొంచెం మనం గిలకరిస్తే అందులో ఏమున్నా కూడా వచ్చేస్తుంది. 1 లీటర్ కదా, ఇదంతా కూడా మనకి ప్రాసెస్ అయ్యేసరికి 3.5 లీటర్స్ వస్తుందండి. బికాస్ మనం చెప్పాం కదా 1 లీటర్ SLES వేస్తున్నాం, AOS 1 లీటర్ వేస్తున్నాం, అండ్ మినరల్ వాటర్ ఒక 1 లీటర్ వేస్తున్నాం, అవే 3 లీటర్స్. ఇంకా సోడియం సిలికేట్ ఒకటి వేస్తున్నాం 330 ml. సో 3.5 లీటర్స్ మనకు వచ్చేస్తుంది అనమాట. సో మిగిలిపోయిన వాటర్ అంతా వేసేసుకోండి. వేసేసుకున్నాక చాలా బాగా స్టిర్ చేసుకోవాలండి, బాగా అంటే చాలా బాగా స్టిర్ చేసుకోవాలన్నమాట. సో అక్కడ చూస్తున్నారు కదా, ఆ రకంగా స్టిర్ చేసుకోవాలి. నొరగా అనేది వచ్చింది చూసారా, ఈ అన్ని మినరల్ వాటర్ మనం వేయగానే. సో ఫోమ్ అనమాట. సో డిటర్జెంట్ లిక్విడ్ అంటేనే మనకి వాషింగ్ అంతా కూడా ఫోమ్తో అవుతుంది. సో ఫోమ్ అనేది కంపల్సరీగా అలా రావాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనం యాడ్ చేసుకోవాల్సింది కలర్. మీకు ఏ కలర్ అయినా
పర్వాలేదు. మేము ఇక్కడ గ్రీన్ కలర్ తీసుకుంటున్నాం. మేము పెద్ద బాటిలే తీసుకున్నాము. మీరు కావాలంటే చిన్న సైజ్ బాటిల్స్ అయినా తీసుకోవచ్చు. మేము మాటాడితే చేస్తూ ఉంటాం కదా! సో, మాకు యూజ్‌ఫుల్ అనమాట. సో, మేము కలర్ వచ్చేసి గ్రీన్, బ్లూ ఉంటుంది, పింక్ ఉంటుంది. మార్కెట్‌లో బ్లూ అవైలబుల్‌గా లేదు. సో, నేను అందుకే గ్రీన్ ప్రిఫర్ చేస్తున్నాను. పింక్ కూడా వేసుకోవచ్చు. సో, మీకు ఏదైతే అదనమాట. మేము ఇంకా మీకు కావాలి అంటే డిష్ వాష్ లిక్విడ్స్ ఎలా తయారు చేసుకోవాలో, నెక్స్ట్ హ్యాండ్ వాష్ లిక్విడ్స్ ఎలా హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుందండి ఇది. సో, హాఫ్ కప్ అది సరిపోతుంది. ఎంత అని మీకు డౌట్ రావచ్చు. సో, అందుకే చెప్తున్నాను. వీడియోలో చూపిస్తున్నాం కదా! సో, మీకు కావాలి అంటే హ్యాండ్ వాష్ కానీ, డిష్ వాష్ కానీ ఏ లిక్విడ్స్ అయినా కూడా మేము ప్రిపేర్ చేస్తామన్నమాట. సో, అది వేసుకున్నాక మీరు బాగా స్టిర్ చేసుకోవాలి. మేము ఇది కావాలంటే సెల్ కూడా చేస్తాము. సో, మీకు కిందన ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. మీకు ఈ లిక్విడ్ కావాలి అంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జీ సాల్ట్ అండి. జీ సాల్ట్ అయినా యూరియా అయినా రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు. మార్కెట్‌లో యూరియా ఇప్పుడు ప్రెజెంట్ లేదు. సో, అందుకే జీ సాల్ట్ అనమాట. జీ సాల్ట్ వచ్చేసి 100 గ్రామ్సే తీసుకోవాలి. మీకు వెయిట్ అవి తెలియకపోతే క్వాంటిటీ అది తెలియకపోతే వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకొని వేసుకోండి. ఓకేనా? మాకు ఆల్రెడీ తెలుసు అంచనా ప్రకారం మేము 100 గ్రామ్స్ ఎంత అనేది. మేము ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను కదా! సో, అందుకే మేము డైరెక్ట్‌గా వేసేస్తున్నామనమాట మెజర్‌మెంట్ ద్వారా. వేసేసాక మీకు జీ సాల్ట్ దేనికి యూజ్ చేస్తారంటే చిక్కదనం కోసం అండి. మీకు ఎంత థిక్‌నెస్ కావాలంటే దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చనమాట. సో, మేము అక్కడ జీ సాల్ట్ 100 గ్రామ్స్ వేసేస్తున్నాము. సో, మీకు మార్కెట్‌లో 100 గ్రామ్స్ అలా ఇవ్వరు. సో, ఎక్కువగానే ఇస్తారు. సో, మీకు మాట్లాడితే యూజ్ అవుతుంది కాబట్టి తీసుకోవచ్చు. 100 ఈ చిక్కదనం, ఈ థిక్‌నెస్ లెవెల్ మీకు ఎంత కావాలి అంటే అంత. ఇది 10-15 మినిట్స్ పడుతుందండి. వెంటనే మనకి కనిపించేదు. మనం స్టిర్ చేస్తున్న ఒక 10-15 మినిట్స్ టైం పడుతుందనమాట. టైం పట్టిన తర్వాత దాని యొక్క చిక్కదనం లెవెల్ అనేది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మీకు ఇంకా కావాలి అంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. సో, అలా స్టిర్ చేస్తూనే ఉంటేనే మీకు థిక్‌నెస్ లెవెల్ అనేది మీకు కనిపిస్తుంది. అలా వదిలేస్తే కనిపించదు. సో, అలా కలపాలన్నమాట. అదిగోండి మనం 3 ఐటెమ్స్ అనేవి తీసుకున్నాం కదా! సిలియస్, ఏఓఎస్, తర్వాత సోడియం సిలికేట్, తర్వాత వాటర్, కలర్, ఫ్రాగ్రెన్స్ కూడా మీకు నచ్చితే వేసుకోవచ్చండి. ఇక్కడ నా దగ్గర ఫ్రాగ్రెన్స్ అయిపోయింది. మీరు అలాగా వేసాక మొత్తం అయిపోయాక కలిపి ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట. లైక్ వెంటనే బాటిల్స్‌లోకి మీరు దీన్ని వేసేయకూడదు. ఒక 2-3 అవర్స్ పక్కన పెట్టేస్తే ఇదిగోండి ద ఒరిజినల్ ఆఫ్ ద కలర్ అలా ఉంటదనమాట. ఇలా దీన్ని పక్కన 2-3 అవర్స్ అయిపోయాక మీరు బాటిల్స్‌లోకైనా లేదంటే 5 లీటర్స్ క్యాన్‌లోకైనా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఒరిజినల్ కలర్ వచ్చేసి ఇలా ఉంటది. లైట్‌గా ఫోమ్‌తో. అండ్ ఇదే అండి డిటర్జెంట్ లిక్విడ్ అయితే తయారైపోయిందండి. సో, థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే వాచ్ చేశారో అందరికీ కూడా. సో, మీకు ఈ లిక్విడ్ ప్రిపేర్ చేసుకోవడం ఇష్టం లేదు, కొనుక్కుందాం అని అనుకుంటే కిందన మీకు కామెంట్ సెక్షన్‌లో కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తానండి. దానికి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్